హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ ని లిమిట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుందాము. ఇచ్చింది ఏంటంటే 0 to 1 a power k x power k కాబట్టి a power k కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తే a power k x power k into dx. ఇప్పుడు a power k యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి 0 to 1 x power k dx మనం ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే p ప్లస్ లో 1 ఉంది. అలాగే మనకి f of i by n ప్లేస్ లో ఇక్కడ f of x అంటే x ప్లేస్ లో i by n మనం రీప్లేస్ చేసుకొని వెళ్ళాలి. చూడండి లిమిట్ n tends to infinity 1 by n యాజ్ ఇట్ ఈస్ గా రాస్తారు. సిగ్మా i ఈక్వల్స్ టు 0 to p n అండి. p ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1 into n n f of i by n. ఇక్కడ f of x అంటే ఏముందండి x power k. ఇక్కడ f of i by n అంటే x ప్లేస్ లో i by n మనం రీప్లేస్ చేయాలి. సో i by n all to the power k ఉంది కాబట్టి k రాసుకుంటారు. సో నెక్స్ట్ స్టెప్ a power k into limit n tends to infinity 1 by n. ఇక్కడ సమ్మేషన్ అప్లై చేస్తే i నుంచి 0 i ప్లేస్ లో 0 నుంచి n ప్లేస్ వరకు మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 by n all to the power k 0 by n all to the power k plus next 1 substitute చేయండి 1 by n all to the power k and so on up to n by n all to the power k. So a power k into limit n tends to infinity. మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 0 by anything 0 లీవ్ చేసేయండి. 1 power k by n power k గా రాయొచ్చు. నెక్స్ట్ 2 power k by n power k గా రాయొచ్చు and so on n power k by n power k గా రాయొచ్చు. కానీ ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ ఏముంది n ఉంది. n తో ఈ n power k ని మల్టిప్లై చేస్తే n power k plus 1 అవుతుంది. సో ఫైనల్ గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 power k plus 2 power k and so on n power k divided by n power k into n power k plus 1. ఈ a power k ని కూడా మనం లోపల తీసుకెళ్ళిపోతే కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ n tends to infinity a power k into 1 power k plus 2 power k plus and so on n power k divided by n power k plus 1. ఇది ఆన్సర్.